అందరికీ నమస్కారం. ఈరోజు భద్రకాళి అమ్మవారి చెరువులో డిసిల్టింగ్ చేయటానికి గతంలో కూడా సుమారు 9 కోట్ల రూపాయలతోటి తీయటం జరిగింది. మరి అప్పుడు ఆ కాల్వ అవతల సైడు కాపవాడ సైడు ల్యాండ్ అక్విజిషన్ దృష్ట్యా లేకపోతే కోర్టు కేసుల దృష్ట్యా అప్పుడు ఆగటం జరిగింది. మళ్ళా రీసెంట్లీగా డిసిల్టింగ్కు సుమారు 20 కోట్ల రూపాయలని తీసుకురావటం, నేడు మేయర్ గారు గుండు సుధారాణి గారు, గౌరవ సుధారాణి గారు, కలెక్టర్ గారు, కార్పొరేటర్లు అందరం కలిసి అలా ఈ డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కాడికేలి భద్రకాళి అమ్మవారి మాడ వీధులు కానివ్వండి, చెరువు డిసిల్టింగ్ కానివ్వండి, మిగతా కార్యక్రమాలు చేయటం ఎన్ని ప్రారంభించినప్పటికేలి కూడా కొన్ని అనుకోకుండా రావటం, కొన్ని కావాలని తెలిసి కొందరు వీటిని అడ్డుకోవటానికి, వీరికి వస్తే మంచి పేరు ఎక్కడొస్తుందో అని చెప్పి అడ్డుకోవటానికి ప్రయత్నాలు చేయటం, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వాటిని అడ్డుకోవటం మీరు అందరూ చూశారు. మరి ఎవరు ఎన్ని అడ్డుకున్నా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతోటి ఎక్కడ ఏది ఆగకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ పోకుండా మేము ఏదైతే అనుకున్నామో అది చేసి తీరుతామనే ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాం. మా యొక్క లక్ష్యం కానివ్వండి, సంకల్పం కానివ్వండి, మాది ట్రాన్స్పరెంట్గా ఉన్నంత వరకు ఎన్నడూ ఎవరు ఏది కూడా మమ్మల్ని ఏమి ఆపలేరు, చేయలేరు అనేది ఇదే ఒక నిదర్శనం. ఇంతేకాకుండా గతంలో కొందరు మేధావులు ప్రెస్ మీట్లు పెట్టి ఇంట్లో ఏదో కోట్ల జరిగిపోయింది అని చెప్పి, అసలు శాంక్షన్ అయింది మొన్న, తీసుకొచ్చింది మొన్న. మేము అందరం కలిసి ఫైనాన్స్ క్లియరెన్స్ కానీ మీదికి పోయి ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకొచ్చి ఇవాళ మేము ప్రారంభిస్తాను. టెండర్ అయింది వారం రోజుల కింద. అంటే వారికి ఎంత అవగాహన ఉన్నది దీని మీద. అవగాహన లేదు. ఏందేనంటే ఎంతసేపు దాన్ని అడ్డం తగలాలి, పుల్లలేయాలి, దాన్ని ఆపాలి. దురుద్దేశాలతో పోయేటానికి ఏం చెప్తారు కానీ అమ్మవారి బుద్ధి చెప్తుంది. ఏదేమైనా వరంగల్ హనుమకొండ జిల్లా అభివృద్ధిలో అందరం కలిసి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, అధికారులు కానీ అందరం కలిసి గట్టిగా టీం వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒక్కొక్క నిమిషంను కూడా క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. రేపు వర్షం పడితే 10-15 రోజులు మళ్ళీ ఆగవలసి వస్తుంది అనే ఉద్దేశంతో మరి యొక్క చెరువుని అన్ని బాగానే చేశారు కానీ నీళ్ళు ఏమైనా అన్నారు. ఈసారి నీళ్లు కూడా పోకుండా ఉండే ఆలోచనతోటి నీళ్ళని కాపాడుకొని ఇదంతా డిసిల్టింగ్ కంప్లీట్ చేసి సుమారు 200 లారీలు పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేసే విధంగా వర్షాకాలం వచ్చే నాటికి వర్షాకాలంలో నీళ్లు నింపుకొని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చిన దానికంటే మంచి అందాలతోటి ఇలా ఉదాహరణకు ఇక్కడనే వీటి మీద మన చెరువు లోపల మధ్యలో కడితే ఎంతో జాగా విస్తరణ తగ్గిందని అన్నారు. విస్తరణ ఎక్కడ తగ్గదు. నీళ్లు దాని అందం వచ్చేస్తాయి, అది మునుగుతుంది, మీది మాత్రమే తేలుతుంది అనేది తెలియని అజ్ఞానులు. ఓ ప్లానింగ్ ప్రకారం అధికారులు, ఇంజనీరింగ్ సెక్షన్లు ఇంతమందితోటి మేము ఇవన్నీ తీసుకొని రేపో మాపో కూడా దీంట్లో రోప్వే కూడా మేము టెండర్ కాల్ఫర్ చేయబోతున్నాం. కూడా ఆధ్వర్యంలో రోప్వే చెయ్యాలి. ఇవాళ 10,000 మంది భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటానికి 10,000 మంది వస్తున్నారు. ఇవాళ ఎదురుగా పార్కింగ్ కోసం తీస్తే గతంలో ఉన్న వాళ్ళ శిష్యులకు ఒకరికి క్యాంటీన్, ఒకరి సైకిల్, ఒకరి పూల దుకాణం, ఒకరి బండ్ల దుకాణం, విచ్చలవిడి ఎక్కడ అమ్మవారి భయం. మళ్ళీ పొద్దుగాలితే ఫోటోలు జోలో పెట్టుకొని తిరుగుతూ అంటారు అమ్మవారి మీద ఒట్టు అనుకుంటా. ఈ దొంగలని ఏది ఉన్నా ఆడ పార్కింగ్ మంచిగా చేసి భద్రకాళి అమ్మవారి గేట్ ముందు ఆడ పార్కింగ్ అన్ని తీసేసినాం. ఆడ ఫ్లోరింగ్ చేసి మంచిగా పార్కింగ్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది, భక్తులకు ఎంత సౌకర్యంగా ఉంటుంది. మాడ వీధులు కట్టుకుంటే మరో తిరుపతి తిరిగి మనకి ఇక్కడ అమ్మవారిని, వరంగల్ జిల్లా అంటేనే అమ్మవారు కదా భద్రకాళి అమ్మవారు. వాటన్నిటిని సరిదిద్దుకోవాలి, మంచిగా చేసుకోవాలి, సుందరీకరణ చేసుకోవాలి. చెరువులు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి కూడా కార్పొరేషన్లో మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఏది అడిగితే అది చేయటానికి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగినన్ని నిధులు ఇస్తున్నారు ఇవాళ మాకు. పొద్దుగా లేస్తే ఎన్నడన్నా వీళ్ళకు చెరువులకు దిగిన వాళ్ళు ఉన్నారా? ఎన్నడన్నా వీళ్ళు ఎన్నిసార్లు వచ్చినాం తెలుసా మేము ఇవాళ ఇవాటికి ఇక్కడికి. ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క వాడకు గెలిచిన 2 ఏళ్ళలో 10 సార్లు తిరిగినాం. వాళ్ళు 10 ఏళ్ళలో కూడా ఒక్కసారి తిరిగిన వాళ్ళు ఉన్నారు. సో దీన్ని భద్రకాళి అమ్మవారి చెరువు సుందరీకరణ గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు మేము అందరం కలిసి కట్టగా దీన్ని త్వరలోనే మంచి రూపం దాల్చి 10,000 వస్తున్నటువంటి భక్తులను 25,000కు తీసుకొచ్చేదాకా దేశవ్యాప్తంగా భద్రకాళి అమ్మవారి యొక్క చరిత్రను చాలా మందికి తెలియదు. కోహినూరు డైమండ్ ఎక్కడి నుంచి అనంటే అమ్మవారి భద్రకాళి అమ్మవారి దగ్గర తెలుసు. మీకు మొదట ఉన్నటువంటి దాన్ని ఎత్తుకపోయారు గతంలో. అంత పెద్ద హిస్టరీ ఉన్నది ఈ యొక్క వరంగల్ జిల్లాకు. కాకతీయ డైనాసిటీకి సంబంధించిన దాంట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి డూమ్స్ కూడా కాకతీయ డైనాసిటీకి సంబంధించినటువంటి ఇంతమంత చరిత్ర ఉన్నదాన్ని 70-80 ఏళ్ళ కింద తీసినటువంటి డిసిల్టింగ్ని మళ్ళీ ఇవాళ మా హాయంలో అమ్మవారు మాతో తీస్తున్నదంటే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇది పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గౌరవ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గారికి, మా గౌరవ కార్పొరేటర్స్కి అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు. గౌరవ పశ్చిమ శాసనసభ్యులు వారు ఎమ్మెల్యే కాగానే వెంటనే ఒక ఆలోచన చేసిండ్రు. భద్రకాళి చెరువుని ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇంట్లో పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టలేదని వారు దానికి ప్రణాళికాబద్ధంగా వారి ఆలోచన చేసి ఆ కార్యక్రమాన్ని ఏదైతే చేయాలని గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని శాంక్షన్ చేసుకొని ఇప్పుడు ఇవాళ దాన్ని పూడికతీత కార్యక్రమాన్ని తీసుకున్నారు. వరంగల్ నగరంలో చారిత్రాత్మకమైనటువంటి భద్రకాళి చెరువు, అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి ఈ చెరువుని పూడికతీత కార్యక్రమం అనేది చరిత్రలో మిగిలిపోతుంది. ఈ పూడికతీత వలన ఈ చెరువు యొక్క డెప్త్ పెరిగి వరదలు రాకుండా ఉండడానికి ఇది అవకాశం ఉంటుంది. మీకు తెలుసు, ఎప్పుడు కూడా వరదలలో ఈ ప్రాంతం మొన్న కూడా మునిగిపోవడం జరిగింది. అలాంటిది రాకుండా శాశ్వత పరిష్కారం అయ్యే దిశగా ఈ భద్రకాళి చెరువుని పూడికతీత కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా చుట్టూ ఉన్న ఏదైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కనెక్టింగ్ తోటి ఒక దీర్ఘకాలిక ప్రణాళికని స్టామ్ వాటర్ డ్రైనేజ్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డిపిఆర్ రెడీ చేయమని చెప్పడం జరిగింది. దానికన్నిటికి కూడా మా గౌరవ శాసనసభ్యులు ఇక్కడున్న ఈ ప్రాంతం మంచిగా డెవలప్మెంట్ కావాలి అని చెప్పి మాడవీధుల కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఎన్ని కష్టాలున్నా, ఎవరు రాజకీయంగా ఆయనని ఇబ్బందులు పెడుతున్నా కానీ దాన్ని పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో దాన్ని కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక దీంతో పాటు చుట్టూ ఉన్న బండ్ సుందరీకరణ కూడా పూర్తయింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారు వచ్చే నెలలో వచ్చినప్పుడు ఈ బండ్ని చేస్తాం. బండ్ ఆల్రెడీ మేము కౌన్సిల్ తీర్మానం కూడా అయింది. ఆ బండ్ డెవలప్ కాగానే టెండర్ పిలిచి ఎవరికైనా ఇవ్వడం, అంటే దాన్ని పారదర్శకంగా మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవ్వడానికి కూడా మేము కౌన్సిల్లో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏది ఉన్నా కానీ దశల వారీగా ఒక ఎజెండా లాగా పెట్టుకొని వరంగల్ డెవలప్మెంట్ కోసం చేస్తున్న ప్రయత్నంలో ముందుకు వస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.